నమస్తే. రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. వెళదాం. ఒక రాజమహల్లో ఒక మహిళ పనిచేస్తోంది. సరే, రోజు పనిచేసే విధంగానే ఒక రోజు తన కొడుకుని తీసుకొని వెళ్ళింది. 10 ఏళ్ల కొడుకుని, 9-10 ఏళ్ళు ఉంటాయి. కొడుకుని తీసుకొని కూడా ఆ రోజు వాడికి ఏదో సెలవు, వస్తాను కూడా రాజమహల్ చూస్తానంటే పర్మిషన్తో సరే చెప్పింది. రాజుగారికి కూడా చెప్పింది వాడు వస్తాడంట ఒకసారి. సరే, దాందే ఉంది, వాడికి సెలవు. పని చేస్తుండగా వీడు మామూలుగా తోటలో ఆడుకుంటున్నాడు. ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉంటే వాడికి ఒక రాయి లాంటిది, ఒక రత్నం దొరికింది. మెరుస్తూ ఉంది. చిక్ చిక్ జిగ్ జిగ్ అంటుంది. ఆ జిగ్ జిగేలమని పిల్లలు కదా గబగబ ఉరుక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తల్లికి చూపించాడమ్మా, ఇదేదో చూడు మెరుస్తుంది మెరుస్తుందని. తల్లి చూసింది, ఇది వజ్రం అని గ్రహించి పిల్లాడికి తెలిస్తే ఇది వజ్రం, మనం తీసుకెళ్ళిపోతున్నాం, ఇక్కడ ఇచ్చేయం కదా తీసుకెళ్ళిపోదాం అనుకుంది. తీసుకెళ్ళిపోతున్నామని తెలిస్తే అందరికీ చెప్తారు, వాడికి తెలియదు. చెప్పకూడదో చెప్పొచ్చో వాడికి తెలియదు. ఇవాళ కాకపోతే రేపైనా పిల్లలు ఎక్కడో దగ్గర బయటపడిపోతారు. ఎందుకు వచ్చింది చెప్పి వాడికి తెలియకూడదని ఇది రత్నం కాదు, ఏం కాదని అయినా ఇది మామూలు రాయి అని చెప్పి ఇసిరేసింది. గాజు ముక్క అని దూరంగా ఇసిరేసింది వాడి ముందు. సరే, వాడు రాయను. తర్వాత పిల్లాడు చూడనప్పుడు ఇది తీసుకొని తన దగ్గర పెట్టుకుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత షాప్కి వెళ్ళింది. ఓ బంగారం షాప్కి వెళ్తే ఒక యువకుడు బంగారం షాపులో అవానరు ఉన్నాడు. వాడికి తీసుకెళ్ళి చూపించింది. ఈ అమ్మాయికి ఆశ పుట్టినట్టే వాడికి ఆశ పుట్టింది. ఇది మన అమ్మాయికి ఏం తెలుసు, ఏదో పని చేసుకునే అమ్మాయి, ఎక్కడో దొరుకుంటుంది, వజ్రం విలువ తనకేం తెలుసు, ఇది వజ్రంలా ఉంది అని చెప్పేసి ఆశ పుట్టింది కదా, ఇదేం కాదు గాజు ముక్క, ఇదేమీ లేదు, ఎక్కడ తీసుకొచ్చి ఇది అన్నీ తిరుగుతున్నాం అని చెప్పి దాన్ని అమ్మాయి ముందు విసిరేస్తారు, దుకాణం ముందు రోడ్డు మీదకి. సరే, నేను అనుకునేది జరిగింది, వాడేదో తెచ్చిస్తే నేనేదో అనుకున్నాను అని చెప్పి అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇది వాడు తీసుకుంటాడు. తీసుకొని వెళ్ళి వజ్రాల షాప్లోకి వెళ్తాడు. వజ్రాల షాప్లోకి వెళ్తే చూపిస్తే వాడికి ఆశ పుడుతుంది. ఓహో, ఇటు సడన్గా తీసుకొచ్చాడు, నిన్న లేదు, ఇవాళ నాన్న తేలేదు, వీడు తెచ్చాడు, ఈ మధ్యన ఏదో జరుగుంటుంది అని చెప్పి, ఇలాంటివన్నీ పట్టుకొని తిరుగుతావేంటి ఎవడో చెప్పి, నువ్వు చేస్తున్న వ్యాపారం ఏంటి, నీకు చిన్న చిన్న అయినా తెలియకపోతే ఎలాగా, ఇది ఉత్తి గాజు ముక్క అని చెప్పి విసిరేస్తాడు. విసిరంగానే వాడు కూడా ఇది గాజు ముక్క అనుకొని వెళ్ళిపోతాడు. అక్కడ విసిరంగానే పగిలిపోయింది, 2 ముక్కలు అయిపోయింది. వజ్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో వజ్రం దేంతోని పగలదు, అసలు ఏమీ అవ్వదు, గీత కూడా పడదు వజ్రానికి. ఏం చేసినా, ఎంత బలం ఉపయోగించినా వజ్రంతోనే కోయబడుతుంది. అందుకనే కట్ చేసేటప్పుడు వజ్రాన్ని కట్ చేస్తారు, అది చాలా హార్డ్గా ఉంటుంది. అలాంటిది పగిలిపోయింది. పగిలిపోగానే భూమి చూసింది, అడిగింది, వజ్రమా, ఇది 3వసారి, 2 సార్లు ఇసిరినప్పుడు పగలలేదు, నువ్వు వజ్రం నాకు తెలుసు, ఇప్పుడెందుకు పగిలావు అని అడిగితే అప్పుడు అంటుంది, మిత్రమా నాకు తెలుసు, అమ్మా నాకు తెలుసు, నేను పగలను, నన్ను ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. కానీ ఇప్పుడు నన్ను విసిరింది సొంత వాళ్ళు. మొదటిసారి విసిరినప్పుడు ఆ అమ్మాయికి ఏమీ తెలియదు, విసిరింది, నేనేం అవ్వలేదు. 2వసారి వాడు తెలిసి తెలియని తలం, వాడు విసిరాడు, తెలియక విసిరాడు, వాడికి ఏం కాలేదు. కానీ ఇప్పుడు 3వసారి విసిరింది, వీడికి అన్నీ తెలిసి, నా విలువ తెలిసి, నా గొప్పతనం తెలిసి, నేను వజ్రమని తెలిసి, అన్నీ తెలిసినాడు నన్ను విసిరేశాడు. ఇప్పుడు కూడా నేను విరగకపోతే అంతకంటే దరిద్రం ఇంకేముండదు. కట్ చేస్తే ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, ఎవరు బయట ఏమన్నా ఎవరికి బాధించదు. సొంత మనుషులు గుర్తించనిప్పుడు, సొంత మనుషుల దగ్గర విలువ లేనప్పుడు ఆ హృదయం బద్దలైపోతుంది. కాబట్టి మన అనుకునే వాళ్ళని మీ అతి తెలివితేటలతోనో లేకపోతే కావాలనో మీ మెప్పు కోసమో మీ దర్పం కోసమో మీ సొంత వాళ్ళని బాధ పెట్టకండి. వాళ్ళ గుండెలు మళ్ళీ పగిలితే అతకవు. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? నాకేం సార్, ఫస్ట్ క్లాస్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా పాప గురించి తరఫున కాల్ చేశారు సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 8/6/2005 సార్. 2000? 2005 సార్. 8/6/2005. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? తెనాలి నుంచి మాట్లాడుతున్నాను. తెనాలి. అవును సార్. బుధవారం అమ్మాయి పుట్టినట్టు తెలుసు అనుకుంటాను మీకు, వెనస్డే. అవును సార్, అవును సార్, బుధవారం సార్. ఎంతమంది పిల్లలండి మీకు? ఇప్పుడే పాప సార్. ఈ అమ్మాయి పాఠ్యమి కూడా అమావాస్య తర్వాత రోజు, మంగళవారం అమావాస్య అయితే అమ్మాయి పుట్టింది బుధవారం నాడు. అవును సార్, అవును సార్. ఇది మిథున రాశి. ఈ అమ్మాయి జాతకం చాలా బాగుంది. స్టడీస్ ఇప్పుడు ఏం థర్డ్ ఇయర్ అండి, ఇంజనీరింగ్ థర్డ్ ఇయరా సార్ ఇప్పుడు? హలో, కాల్ కట్ అయినట్లుంది గురుగారు. రైట్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అమ్మాయికి వీలైతే వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఒక 13 ముఖాలు రుద్రాక్ష, త్రయోదశి. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే 9 ముఖాలు, అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండు అమ్మాయి జాతకానికి పర్ఫెక్ట్ సూటబుల్ అంటే రుద్రాక్ష ఏది వేసుకున్నా బాగుంటుంది. ఒక దైవికమైన సంపద. మనం చేస్తున్న పనికి ఇది తోడైతే ఏ సంపద మనకు ఉపయోగపడుతుందో మన ఆస్తుల్లో తెలియదు, కానీ ఈ ఆధ్యాత్మిక సంపద వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితాన్ని, ఖచ్చితమైనటువంటి స్థానాన్ని కలగజేస్తుంది. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఏది వీలైతే అది వేసి చూడండి. ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు, ఏదైనా అనుకుంటే అయిపోద్ది అంటారు, నిజంగా అయిపోతుందా? అయ్యే పనులు అవుతాయి, మరి అవ్వని పనులు? ఏదైనా అవ్వని దాని గురించి ఆలోచించడం ఎందుకు? ఏ పని మన ముందుకు వచ్చినా ఇది అవుతుంది అని చెప్పి బలంగా ముందు మనం అనుకోవాలి, మనం నమ్మాలి. నేనేమైనా చెయ్యగలను అని మన మీద మనకి నమ్మకం ఉండాలి. వాల్ట్ డిస్నీ ఏమంటాడంటే, 1 can do, I can do. ఖచ్చితంగా నేను చేయగలను. మీరు అనుకుంటే అసాధ్యమేమీ కాదు. అసాధ్యమైన పనులని కూడా సుసాధ్యం చేయవచ్చు. ఇప్పుడు మనీషా కోయిరాల, ఈ అమ్మాయి బతకదని డాక్టర్లు చెప్పారు. 4th స్టేజ్లో క్యాన్సర్ ఉంది. ఆ అమ్మాయి అనుకుంది, నేను ఖచ్చితంగా బతుకుతాను, నాకేం కాదు అని. ఆ కాన్ఫిడెన్స్ ఆమె ఏమేం చేసిందో అందరికీ తెలుసు. ఆ అమ్మాయి బతికి. ఇలాగే మీరు ఎవరిని చూసి అంటే నవజోత్ సింగ్ సిద్ధు వైఫ్, ఆ అమ్మాయి అంతే. ఆ అమ్మాయి కష్టమైన పరిస్థితి, నాకేం కాదని చెప్పింది. అందరికీ తెలిసిన యువరాజ్ సింగ్ నాకేం కాదు అన్నాడు. సో ఒక సినిమా డైలాగ్ కూడా ఉంది, నువ్వు భయపడితే అల్సర్ కూడా నేను చంపేస్తుంది, ధైర్యంగా ఉంటే క్యాన్సర్ కూడా ఏమీ చేయదు అని. సో అనుకుంటే ఏదైనా సాధ్యమే, ఏది అసాధ్యం కాదు. చిన్న కథ చెప్తాను. ఒక పేరు పొందిన వైద్యుడు, హోమియోపతి వైద్యంలో మంచి పేరుంది ఆయనకి. సో వైద్యం చేస్తుండగా ఒక పల్లెటూరులో మేకలు గొర్రెలు కాసుకున్న వ్యక్తికి అనారోగ్యం బాగా వస్తుంది. ఏం చేసినా తగ్గట్లేదు. అతన్ని ఈయన దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఈయన మామూలుగా హోమియో మందులు ఇచ్చాడు, తగ్గట్లేదు. తగ్గకపోతే యథావిధంగా తగ్గట్లేదు. భార్య అడిగింది, ఇంకేం వేసుకున్నా తగ్గదా, ఇప్పుడు ఇది కూడా తగ్గలేదా అని. ఆ వీడితో ఏమవుతుందిలే, పెద్ద పెద్ద గోళీలు ఇచ్చినా తగ్గలేదు, చిన్న చిన్న గోళీలు ఇచ్చాడు, ఏమవుతుంది, హోమియో చిన్న చిన్నగా ఉంటాయి కదా. అంటే మైండ్లో ఇది ఏం ప్రభావం చెయ్యదు అని భావం అతనికి. దీనివల్ల ప్రయోజనం ఏమీ ఉండదని సబ్కాన్షియస్ ఫిక్స్ అయిపోయింది. సబ్కాన్షియస్కి ఆలోచన జ్ఞానం ఏముండదు. అది చూడంగానే చిన్న చిన్న గోళీలు చూడంగానే అది తగ్గదు అని నిర్ణయానికి వచ్చేది. సో తగ్గలేదని వైద్యుడికి తెలిసిన తర్వాత వైద్యుడు ఏం చెప్పాడంటే, అర్థమైంది వైద్యుడికి, పవర్ ఆఫ్ సబ్కాన్షియస్, దీని గొప్పతనం తెలుసు కదా. అందుకని ఏం చెప్తాడంటే, సరేనైనా ఇప్పుడు అర్జెంటుగా నా దగ్గర చేయగలిగింది ఏమి లేదు, నా దగ్గర మెడిసిన్ లేదు. అమెరికా నుంచి నా మిత్రుడు ఒక ఆయన వస్తున్నాడు, 2 రోజుల్లో వస్తాడు. ఆయన రాగానే ఆయనతో నీకు వైద్యం చేయిస్తా. ఆయన చేయి తిరిగిన వైద్యుడు, ఆయనకి తెలియంది ఏమీ లేదు, ఆయన ముట్టుకుంటేనే మాయమైపోద్దంట అని చెప్తే, సరే చూశాడు, రాలేదు. అయ్యయ్యో ఆయన బిజీగా ఉండి రాలేదు, ఇంకా టైం పట్టి, ఇలాగ 4-5 సార్లు ప్రొలాంగ్ చేశాడు. ఆయన వస్తాడో లేదో అనేటట్టు తీసుకొచ్చాడు. చూస్తే మాకు రోజు నెక్స్ట్ వీక్ వస్తున్నాడు అయ్యా అని చెప్పాడు. అమ్మ ఆయన వస్తే బాగున్నా అనుకున్నాడు. ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆ పక్క ఊరిలో అతన్ని వైద్యుడిగా మేకప్ వేసి, పక్క వైద్యుడు ఇదే పని చేసే గొర్రెలు కాసి అతన్ని తీసుకొచ్చి వైద్యుడిగా మేకప్ 2 ముక్కలు నేర్పించాడు ఈ వైద్యుడు. ఏం మాట్లాడో అది 2 మాట్లాడి 3వది మాట్లాడొద్దని.
తీసుకొచ్చాడు, నా వేషం వేయించి తీసుకొచ్చి అతను మందులు ఇప్పించాడు. మందులు ఏమిటి? పిండిలో హోమియో మందులనే పెట్టి కొంచెం పెద్దగా కనిపించాలి కదా, చిన్నదైతే మళ్ళీ ఆనందం అన్నాడికి అని చెప్పేసి కొంచెం పెద్దగా ఆ మందులు చేసి ఇచ్చాడు. వారం తిరక్క ముందు అనారోగ్యం మొత్తం మాయమైపోయింది. సో ఇక్కడ అంతకుముందు ఇచ్చింది కూడా ఇవే మందులు. కాకపోతే అతను యాక్సెప్ట్, మైండ్ పర్మిట్ చేయలేదు, ఒప్పుకోలేదు. అన్నిటికీ మీ మైండే, మన 2 ఇంచెస్ బ్రెయిన్ని మనం ఎలా ట్యూన్ చేసుకుంటే అలాగే ఉంటుంది. యద్భావం తద్భవతి. నువ్వు అనుకుంటే కొండైనా చిన్నదే. సంకల్పం బలంగా ఉంటే ప్రకృతి పరమేశ్వరుడు కూడా నీ పనికి సహకరిస్తాడు. ఇది నిజమని మీరు నమ్మితే పాజిటివ్గా థింక్ చేయండి, మీరు ఏదన్నా చేయగలరు. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో అండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? బాగున్నారు గురుగారు. మీరు ఎలా? హలో, నేను బాగున్నానండి. చెప్పండి సార్, డేట్ ఆఫ్ బర్త్ 9/5/1987. 9/5/1987. నేను ఎప్పుడు బాగుంటానండి, ఎందుకంటే నేను ఎప్పుడు రుద్రాక్షల మధ్యలో ఉంటాను. చాలా పాజిటివ్, రుద్రాక్షలు ఎప్పుడు పాజిటివ్గా ఉంటాయి. నా ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాయి. అందుకే చిన్న అనారోగ్యం, నా అనారోగ్యం కారణంగా ఒక ప్రోగ్రామ్ మిస్ అవ్వడం అనేది ఇన్నేళ్ళ నుంచి నాకు తెలియదు. రైట్. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? అవును. ఎవరిదండి ఇది? నాదే గురుగారు. మీదేనా? అలాగే ఇది ద్వాదశి కూడా, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి ముందు ద్వాదశి. ఇది తులారాశి. సార్, పిల్లలు ఎంతమంది అండి? హలో, ఒకరు. మీరేం చేస్తున్నారు? ఎందుకు అంత డల్గా ఉన్నారు? ప్రైవేట్ అంటే ఏమిటి సార్? అన్నీ ప్రైవేటే. గవర్నమెంట్ ఓన్లీ 3%, 97% ప్రైవేటే. గర్వంగా చెప్పాలి సార్, నేను రైతుని అని. ఎంప్లాయ్ కూడా కాదు మీరు, మీరు రైతు సార్, గర్వంగా చెప్పాలి. రాజకీయ నాయకులు ఏం చెప్పినా అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నిజమైతే రైతు ఈ వెన్నుముక్క, రైతే రాజు ఇవన్నీ చెప్తారు. అది వాస్తవం నిజం వాళ్ళ మాటల్లో తెలియదు, కానీ వాస్తవం అయితే మనందరికీ భోజనం పెట్టేది రైతే. ధైర్యంగా చెప్పండి సార్, భవిష్యత్తు రోజుల్లో నా కొడుకుని రైతు చేద్దాం అనుకుంటున్నాను అని రైతు గర్వంగా చెప్పే రోజుల్లో మనం చూద్దాం. మీరు వేసుకోవడానికి ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిడి తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. రైతనంగానే ఎప్పుడు నాకు గుర్తొచ్చేది శ్రీశ్రీ గారు చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. పొలాలన్నీ హలాల దున్ని, హిలాతలంలో హేమం పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, బలంద్ర తిరిగి బలికావించే కర్షక ధీరుల కాయం నిండా, కాలువ గట్టే ధర్మజలానికి గర్మజలానికి ఖరీదు కట్టే షరాబులేడోయ్. రైతు కష్టానికి ఖరీదు కట్టేవాడు ఎవడున్నాడు? సో గర్వంగా చెప్పుకుందాం, భవిష్యత్ అంతా రైతులదే. సార్, వీలైతే ఈ 3 వేసుకోండి, లేకపోతే 1 వేయండి. ఓకే గురుగారు, మీ పర్యటనల గురించి చెప్తారా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండకపోయినా ప్రతి గురువారం ఏదో బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయంగా. ఆ బ్రాంచ్ కూడా దక్షిణ భారతదేశంలో నేను అటెండ్ అవుతాను, సౌత్ ఇండియాలో. ఈ బ్రాంచ్ అక్కడ. అలాగే ఈ కమింగ్ వీక్ వచ్చే ఈ గురువారం నాడు నేను రాజమండ్రి, కాకినాడ 30వ తారీఖు ఉదయం నేను కాకినాడలో ఉంటాను, మధ్యాహ్నించి రాజమండ్రిలో. ఇంతకుముందు ఒకటే వెళ్ళేవాడిని. ఇప్పుడు కొత్తగా కొన్ని యాడ్ అయినాయి కాబట్టి 2 చూడకపోతే నేను అక్కడికి వెళ్ళడం కుదరదు. అది వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అడిషనల్ బర్డెన్ పెట్టుకోవాల్సిందే. మార్నింగ్ కాకినాడలో ఉంటాను, మధ్యాహ్నం రాజమండ్రిలో ఉంటాను 30వ తారీఖు గురువారం నాడు. నన్ను కలవాలి అనుకుంటే ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి, 2-3 ఏం చేయించాల్సిన ఇది చేయకండి. ఇదేమి ఎమర్జెన్సీ నీడ్ కాదు, అంతగా అవసరమైతే మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు. ఒక్కొక్కటి మాత్రమే రాయించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను, ఒక్క గురువారం నడిపిన. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా సౌత్ ఇండియాలో ఉంటే, దక్షిణ భారతదేశంలో ఉంటే, నాతో మాట్లాడాలని మీరు అనుకుంటే, దక్షిణ భారతదేశంలో ఉంటే నేను మీతో మాట్లాడతాను. అది బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కాకినాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు. ఏదైనా మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ రూమ్లో స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి, అటు మీరు ఇటు నేను
ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకున్నట్టే. అంటే మన ఇప్పుడు విజయ్ ఎలక్షన్కి 250 సమావేశాలు వర్చువల్ రియాలిటీ ద్వారా, అంటే టెక్నాలజీ డెవలప్ అయింది, మనం డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకున్నట్టే ఉంటుంది. ఈ సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే ఆ రకంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు రేపు గురువారం నాడు కాకినాడ రాజమండ్రిలో నన్ను కలవాలని మీరు అనుకున్నా ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి, అర్థం చేసుకొని సహకరించండి. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అమ్మా, ఓం నమ శివాయ్. నమస్తే సార్. అమ్మా ఎలా ఉన్నారు? సార్ మా బాబు గురించి తెలుసుకోవడానికి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 2008 సార్. 2008. 12th నవంబర్ అండి. అమ్మా ఎంతమంది పిల్లలు మీకు? అమ్మా ఎంతమంది? అమ్మా వినిపిస్తోందా? ఇద్దరు సార్, ఒక బాబు ఒక పాప. ఈ అబ్బాయి బుధవారం పుట్టినట్టు గుర్తుందా అమ్మా? గుర్తుంది. పాప ఏం చేస్తోంది? పాప ఇప్పుడు 10th అయిపోయింది. ఇప్పుడు ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది. అవును సార్. ఇది నవమి, కృష్ణపక్షము, బహుళ నవమి. ఇది సింహరాశి. రైట్ అమ్మా, ఈ అబ్బాయి చక్కగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఒక్క రుద్రాక్ష వీలైతే వేయండి. ద్వాదశముఖి, 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపము. మీ ఆశీర్వచనానికి ఈశ్వరానుగ్రహం కూడా తోడైతే చాలా బాగుంటుంది. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు నివారించబడతాయి. రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. నేను అడ్వైస్ చేసేది కూడా ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో పిల్లల గుండెల మీద, అంటే ఎవరి గుండెల మీద అయినా ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. ఒక రక్షణ కవచమే. విజయాలు ఎప్పుడూ పక్కనే ఉంటాయి. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తీసుకువెళ్ళడానికి మన ఆలోచనలకి, మన ప్రయత్నాలకి ఈ దైవికమైన సంపద తోడైనప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. అవకాశం ఉంటే వేసి చూడండి అమ్మ. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష సూర్యస్వరూపం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరిస్తే అద్భుతాలు జరుగుతాయంటారు. నిజంగా అద్భుతాలు జరుగుతాయా? అంటే నేనేమంటానంటే, రుద్రాక్షలు వేసుకోగానే పైన కన్నం పడి నీ ముందు డబ్బు పడుతుంది అని నేను చెప్పను. నువ్వు చేస్తున్న పనికి ఒక దైవికమైన సంపద తోడైనప్పుడు, నీ పెద్దల ఆశీర్వచనం కూడా దానికి ఉంటే అద్భుతాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అద్భుతం మామూలు వాళ్ళ ద్వారా ఎప్పుడు జరగదు, దైవికంగానే అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు మహాభారతాన్నే తీసుకుందాం. పైకి ఇలాగా ఈ పాత్రధారులు కనిపిస్తుంటారు మనకి. ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, కర్ణుడు, ఈ పాత్రలన్నీ కనిపిస్తుంటాయి. అంతర్లీనంగా పైనుంచి ఆడిస్తున్నది ఒక దైవికమైన ఒక ఇది మాత్రమే. ఇప్పుడు కృష్ణుడు దైవికంగా అక్కడ ఉండి ఎక్కడ ఏం జరగాలో ఆడిస్తుంటాడు. మొత్తం అక్కడ నటిస్తూ ఎవరితో ఏ ఆట ఆడించాలో ఆడిస్తుంటాడు. ఫలితం ఈశ్వరుడు ఇస్తుంటాడు అనమాట. అంటే మొత్తం శివుడే ఎట్నుంచి చూసినా భారతంలో కూడా కనిపిస్తుంటాడు. ఉదాహరణకి యుద్ధం గెలవాలి అంటే పాశుపతాస్త్రాన్ని తెచ్చుకోమంటాడు కృష్ణుడు. వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి తెచ్చుకో అంటాడు. గాంధీవానికి తోడైతే Want best price guarantee? Just choose Paytm. Get the lowest. ఇక్కడ కర్ణుడు అంటే ఒక సినిమాలో కానీ, ఓ నాటకంలో కానీ, ఒక కథలో కానీ హీరో ఎంత బలంగా ఉంటే విలన్ కూడా అంత బలంగా ఉంటేనే రక్తి కట్టిస్తుంది. ఇప్పుడు ఇక్కడ తనతో విలన్ అని నేను అనను, కానీ ఇక్కడ తన సమవుజ్జి ఎవరు? కర్ణుడు. అర్జునుడికి సమవుజ్జి కర్ణుడు. కర్ణుడు ఎలా ఉండాలి? అర్జునుడికి తగ్గకుండా ఉండాలి. అర్జునుడి దగ్గర పరమేశ్వరుడు ఇచ్చిన పాశుపతాస్త్రం గాంధీవం ఉంటే మరి తిన దగ్గర ఏమున్నా వీక్ అయిపోద్ది కదా. అప్పుడు తిన దగ్గర ఏముంది? ఈ కథలో కర్ణుడి దగ్గర ఏముంది అంటే విజయాస్త్రం ఉంది. కర్ణుడి దగ్గర విజయాస్త్రం. ఈ విజయాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? పరమేశ్వరుడు తన్ని ఈ విశ్వకర్మని చేయమని అడుగుతాడు. త్రిపురాసుర వధలో త్రిపురాసురుడిని వధించాలంటే ఒక ధనుస్సుని తయారు చేసి ఇమ్మంటాడు. విజయ ధనుస్సు చేసి ఈశ్వరుడికి ఇస్తాడు. ఈశ్వరుడు ఆ అస్త్రాన్ని శ్రీ మహావిష్ణువు సహకారంతో, అంటే తను చంపడానికి ఒక అస్త్రాన్ని శ్రీ మహావిష్ణువు ఒక అస్త్రంగా మారితే త్రిపురాసురుడిని చంపుతాడు. ఈ ధనుస్సు ఏదైతే ఉందో ఈ పని అయిపోయిన తర్వాత ఇంద్రుడికి ఇస్తాడు శివుడు. ఇంద్రుడు పరశురాముడికి ఇస్తాడు. పరశురాముడు తన శిష్యుడైనటువంటి కర్ణుడికి ఇస్తాడు.
కర్ణుడి దగ్గర పరమేశ్వరుడు వాడినటువంటి ఈ ధనుస్సు, విజయ ధనుస్సు కర్ణుడి దగ్గర ఉంది. ఇక్కడ పరమేశ్వరుడి దగ్గర నుంచి వచ్చినటువంటి పాశుపతాస్త్రం, గాంధీవం ఉన్నాయి. ఇక్కడ పరమేశ్వరుడి దగ్గర నుంచి వచ్చినటువంటి విజయ ధనుస్సు ఉంది. కర్ణుడిని ఎవ్వరూ ఓడించలేరు, ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు. ఇక్కడ మాయ ఈయన చేస్తున్నాడు కృష్ణుడు. మాయ చేస్తున్నప్పుడు ఏం జరిగింది? కర్ణుడి చేతిలో ఈ ధనుస్సు ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరు. అందుకనే ఆఖరి నిమిషంలో శాపాలన్నీ తన మీద పడినప్పుడు భూమిలో కూరుకుపోయిన రథచక్రాన్ని తీస్తున్న క్రమంలో విజయధనుస్సుని పక్కన పెడితే ఇదే సమయం కొట్టు అడ్డాడు. మళ్ళీ ఆ ధనుస్సు చేతికి వచ్చిందా? నువ్వు కాదు కదా, 3 లోకాలు ఏకమైన కర్ణుడిని ఏమీ చేయలేవు. ఆ ధనుస్సు కింద పెట్టాడు, ఇప్పుడు కొట్టు అంటాడు. సో అంటే అద్భుతం జరగాలంటే భగవంతుడి ద్వారా జరుగుద్ది. మనం ఇది అనుకుంటాం, ఇలా జరిగింది అని. నడిపేవాడు వేరుంటాడు, దానికి శిక్ష వేసేవాడు ఇంకోడు ఉంటాడు. కాబట్టి ఇది నిజమని నమ్మితే నువ్వు నిమిత్త మాత్రుడివి మాత్రమే. నువ్వు నిమిత్త మాత్రుడివే. నిన్ను నడిపించేవాడు, నిన్ను తప్పు చేస్తే శిక్షించేవాడు పైన ఒకడున్నాడు. కాబట్టి రుద్రాక్ష ఒక దైవికమైన సంపద. ఇది నీ దగ్గర ఉంటే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. సో నిన్ను కష్టం వైపు వెళ్లకుండా నిన్నెప్పుడు రక్షిస్తూ ఆదుకోవడానికి ఒక దైవికమైన సహకారం మాత్రమే ఉపయోగపడుతుందని నమ్మితే రుద్రాక్ష దైవికమైన సంపద. సరైంది వేసుకొని చూడు, అద్భుతం జరగకపోతే అప్పుడు ఆలోచించండి. నేనైతే అద్భుతమైన చెప్తాను. అంటే వేసుకోగానే డబ్బల మీద పడుతుందని చెప్పను. ఇప్పుడు ఈ కథ చెప్పింది అందుకే కురుక్షేత్రంలో. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఏమిటి, ఎవరి కోసం? మా వారి గారి కోసం అండి. చెప్పండి. అంత నిదానంగా మాట్లాడితే ఎలాగమ్మా? పొద్దున్నే టిఫిన్ చేసి ఉంటారు. లేదు గురుగారు, ఇంకా గట్టిగా మాట్లాడండి. 19 3 1975 గురుగారు. 75. అవును గురుగారు. అమ్మా బుధవారం అని తెలుసు కదమ్మా? బుధవారం అండి? తెలియదు గురుగారు నాకు. తెలుసుకోపోతే ఎలాగమ్మా? ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. గుర్తు గురుగారు, మా అత్తగారు వాళ్ళు. ఏమిటమ్మా? 76 అనుకుంటా. సారీ గురుగారు, 76 అనుకుంటా. మళ్ళీ చూడనా? ఏం చేస్తున్నారమ్మా ఆయన ఆటో వేస్తారు గురుగారు. సొంత ఆటో అయినా రెంట్ వేసి గురుగారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామ్మా? విజయవాడ నుంచి అండి. విజయవాడ. సో ముందు ఏదో రకంగా ఎంతో కొంత పక్కన పెట్టి, మనకి మొత్తం చరిత్ర ఏం చెప్తుందంటే డబ్బులు ఎవరు సంపాదిస్తారు అంటే తన సంపాదనలో కొంత పర్సంటేజ్ ఖర్చుల కంటే ముందు తీసి పక్కన పెట్టిన వాళ్ళే భవిష్యత్తు ఉంటుంది అని. సో ఆయన సంపాదన రాగానే 20%, 15 మీ వీలుని బట్టి పక్కన పెట్టి అది డౌన్ పేమెంట్గా భావించి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ముట్టుకోకుండా ఆటో కొత్తది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే కష్టమేమీ కాదు. ఆ తర్వాత కూడా ఒక గంటో నాది కాదనుకొని ఈ అరగంట నాది కాదు, లేకపోతే ఈ గంట నాది కాదు అంటే రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు కానీ ఉదయం బయలుదేరేటప్పుడు కానీ ఒక అరగంట సమయంలో ఎంత సంపాదిస్తే అంత సంపాదన పక్కన పెట్టి మళ్ళీ ఇది డౌన్ పేమెంట్గా ఆలోచిస్తే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. అంటే మీరు కష్టపడి ఆటోలో తెచ్చేది తర్వాత రెండోసారి దాచిన అమౌంట్ డౌన్ పేమెంట్ అయితే ఇంకో ఆటో వస్తే అది 2 షిఫ్ట్లు అది తీసుకొస్తుంది, రాత్రి పగలు. అది రెండు ఇన్కమ్లు వస్తాయి. మీది 3వ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. ఈ రకంగా ప్రతి చిన్న దాంట్లో కూడా మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఆయన 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. ఈ 3 కుదిరితే వెయ్యమ్మా, లేకపోతే ఏదన్నా ఒక దైవికమైన సంపద వస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష జగత్రక్ష. నమస్తే.